హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు అయితే గులాబ్ జామ్ అయితే చూపిస్తాను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం గులాబ్ జామ్ పౌడర్ ఉంది కదా, సో అది తీసుకొని మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని చిన్న చిన్న ఉంటలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఎక్కువ హీట్ అవ్వకూడదు, మీడియం హీట్ అయ్యి వేయాలి, లేకపోతే మాడిపోతుంది. సో కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఉంచి తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. మనమైతే జీరా అయితే మామూలుగా చేసుకుంటాం కదా అన్నిటికీ, సో అలా అయితే జీరా చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇవి కొంచెం హీట్ కూలింగ్ తగ్గాలి, లేకపోతే మనకి బాగోదు. సో కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత ఈ గులాబ్ జామ్ అయితే ఆ జీరాలో అయితే వేసేసేయాలి. సో ఇది వేసి ఒక 2 hours లేదా 1 hour 2 hours కానీ ఉంచితే మనం ఎంత సోపు ఉంటే అవి అంత స్పాంజీగా బాగా వస్తాయి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా.